సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచం ముందు మనం ఏం చెప్పడం లేదు. మీరు శాంతిగా ఉండండి అన్న మాటలు కూడా మేము శాంతిగానే ఉన్నాం. ఇప్పటి వరకు శాంతిగానే ఉన్నాం. మేము శాంతిగా ఉంటే దాన్ని అలుసుగా తీసుకుని మా దేశంపైకి ఉగ్రవాదులను పంపిస్తోంది. ఇప్పుడు దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఇది తప్పదు అని భారత్ అంటూ ఉంటే ఎలా గుర్తిస్తారు, ఎలా వెంటాడతారు, ఎలా పనిష్ చేస్తారని పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతుంది. అందుకే ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు, భారత్ ఏదో చేస్తోంది, క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైన చర్యలు భారత్ తీసుకుంటుందని. ఇప్పటికే మన త్రివిధ దళాలను కూడా సిద్ధంగా ఉంచాం. నావికా దళం అరేబియా మహాసముద్రంలో ఆ నౌకలు కదులుతూ ఉంటే పాకిస్తాన్ పోర్ట్లన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే మన ఆర్మీ కూడా సిద్ధంగా ఉంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సరిహద్దు రేఖల దగ్గర కూడా ఉగ్ర శిబిరాలు ఊగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే మన ఎయిర్ ఫోర్స్ ఆ యాక్టివిటీని చూసి వాళ్ళ రెక్కలు కూడా కదిలిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భయాందోళనలో ఉన్నారు. భారత్ ఏదో చేయబోతుంది, కానీ ఎప్పుడు చేయబోతాం? మన దేశంలో ఉన్న ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు కదా, ఏంటి 22 నుంచి ఏదో చేయబోతుంది, ఏమీ చేయట్లేదని. నిజానికి ఒక్కొక్కసారి గొడవ జరిగినప్పుడు పక్కింటోడి మీద కర్రేసుకెళ్ళినంత ఈజీ కాదు కదా యుద్ధం చేయడం అంటే. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసి కదా శత్రువుని కొట్టాలి. ఇప్పుడు భారత్ అలాంటి లెవెల్స్నే ఫాలో అవుతుంది. ఖచ్చితంగా భారత్ ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోబోతుంది, ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పబోతుంది. అది ఎప్పుడు అనే భయం గంటకు నిమిషానికి బ్రీత్ అవుట్లో పాకిస్తాన్కి ఆ భయం కనబడుతుంది. చావనివ్వండి, సగం చావనివ్వండి భారత్ ఏదో ఒక స్టెప్ తీసుకునేంత వరకు. కానీ ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది మాత్రం చెప్పకుండా తీసుకుంటుంది ఈసారి భారత్. ఆ స్టెప్ తీసుకున్న తర్వాత దాని తాలూకు ఫలితం ఎలా ఉందో మనం చూడబోతూ ఉన్నాం రాబోయే కొన్ని రోజుల్లోనో, రాబోయే కొన్ని గంటల్లోనో. ఈ భయం ఇప్పుడు పాకిస్తాన్ వెంటాడుతుంది. మా ప్రతినిధి మనోజ్ కూడా ఉన్నారు. ఒకసారి నేను మనోజ్తో మాట్లాడతాను. మనోజ్ మాటలోనే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాటలను కూడా మీకు వినిపిస్తాను. మనోజ్, రక్షణ శాఖ మంత్రి తాజాగా మాట్లాడిన మాటలు, మేము శాంతిని కోరుకుంటూ ఉన్నాం, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ బాగాలేదు, భారత్ చాలా తీవ్రంగా ముందుకు వెళుతోంది అని ఈ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. సో రక్షణ శాఖ మంత్రి మాటలను ఏ విధంగా చూడాలి? రోహిత్, ఇక్కడ రక్షణ శాఖ మంత్రి కాదు, ఆయన మతి భ్రమించి మైండ్ దొబ్బినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకని అంటున్నా ఈ మాట నేనంటే, గతంలో మనం చూసాం పహల్గాం దాడి కట్టిన తర్వాత పాకిస్తాన్ మీడియాతో మాట్లాడిన ఇదే రక్షణ శాఖ మంత్రి అటు బ్రిటన్, అమెరికా కోసం మేము ఈ లష్కర్ ఈ తోయిబా లాంటి సంస్థల్ని, కొన్ని ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నామని చెప్పిన మాట చెప్పింది వీనే. సో అటువంటి లష్కర్ ఈ తోయిబా ఎన్నిసార్లు భారత్ పైన ఎన్నిసార్లు దాడులు చేసింది, ఎన్ని రకాలుగా కవింపు చర్యలు పాల్పడి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ దాడి ఘటనలో కూడా చాలా ప్రధానమైనటువంటి నిందితుడిగా చెప్పబడుతున్నటువంటి హషీం మూసా, ఈయన ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ గా పనిచేస్తారు ఆయన. అంటే పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ గా పనిచేసిన వ్యక్తి ఉగ్రదాడి ఘటనలో చాలా కీలకంగా ఉన్నాడని చెప్పి పదే భారత్ మీడియా చూపిస్తోంది, భారత ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ చూస్తున్నటువంటి రక్షణ మంత్రి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పడం లేదు. పైపెచ్చు ఈయన రక్షణ మంత్రిగా ఉన్నారు. ఒక పాక్ సంబంధించి ఉప ప్రధాని ఏమంటాడంటే స్వాతంత్ర సమరయోధులను మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ క్లారిటీ లేదు ఇక్కడ. ఆ మంత్రి ఆ రకంగా మాట్లాడడం, ఇంకొక మంత్రి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అని చెప్తున్నట్టుగా 24 hours 36 hours దాడి చేస్తుందని చెప్పడం, వాళ్ళకి సఖ్యత లేకుండా ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్న అర్థం కాని పరిస్థితి. ఇది ఎలా అనుకోవాలా, లేదంటే కావాలనే ఒక్కో రకంగా మాట్లాడదాం, భారత్ పైన ముప్పేట దాడి చేద్దామని ఆలోచనతో ఉన్న అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయన రక్షణ శాఖ మంత్రిగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిలాగా, ఒక మతి భ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. శాంతి కొలుపుదామనే ప్రయత్నం చేస్తుంటే ఇరు దేశాలు తగ్గడం లేదు. ఎందుకు వారంతర వారు మేము తగ్గిపోయాం, మేము లొంగిపోయాం, మేము ఏం చేయలేదు, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రాలేదు. ఒకనొక సందర్భంలో భారత్ మా పైన ముప్పేట దాడి చేసే అవకాశం వాళ్ళు రక్షించండి అంటూ యూఎన్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారే కానీ మాకు ఎటువంటి సంబంధం ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు. నిన్న ఇషాక్ దారిని పాక్ ఉప ప్రధాని ఏం చేశారంటే పార్లమెంట్ లో మాట్లాడుతూ, ఇన్ఫాక్ట్ మన దగ్గర కూడా చేశాము, దే డోంట్ హ్యావ్ క్రెడిబుల్ కాంక్రీట్ ఎవిడెన్స్ అంటున్నారు. కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలంటున్నారు. కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే వీళ్ళకి అన్నిటి కూడా గతంలో కొన్ని ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు ముంబై ఘటనలో 26/11 ఘటనలో కూడా చాలా పక్కా ఆధారాలని చూపించినప్పుడు అదంతా కూడా నథింగ్, ఇదంతా సినిమా కథలా ఉంది, అంత పెద్దగా పట్టించుకోమని చెప్పి పాకిస్తాన్ కొట్టిపారేసింది. అంతకంటే ముందు అనేక యుద్ధాల్లో కూడా పక్కా ఆధారాలు చేసి ఇది పాకిస్తానే చేసింది అని చెప్పి కూడా ఇంటర్నేషనల్ విచారణ సంస్థలతో విచారణ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇవన్నీ కట్టుకథలు ఇవన్నీ పట్టించుకోమని చెప్తున్నారు. కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే ఏంటి? హషీం మూసా అనే వ్యక్తి అక్కడి నుంచి వచ్చినవాడు. రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏకంగా లష్కర్ ఈ తోయిబా నుంచి వచ్చినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ. అక్కడ దాడి చేసింది ఉగ్రవాదులు, వాళ్ళంతా కూడా పాకిస్తాన్ సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు. పైపెచ్చు ఇక్కడ మేమేం తగ్గం, అటువైపు నుంచి ముందుగా దాడి వస్తే మేము కూడా దాడి చేయాల్సి వస్తుందని చెప్పి రక్షణ మంత్రి చెప్తున్నారు. అటువైపు నుంచి దాడి అనేది ఎల్ఓసికి వెంట రోహిత్ మనం గమనిస్తే కనుక అటువైపు నుంచి ముప్పేట దాడి భారత్ పై జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు 20 స్థావరాల పైన అటు పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి దాడులు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా
ఈ ఎల్ఓసి వెంట ఉండేది సామాన్యమైనటువంటి ఒక పారామిలిటరీ సంబంధించినటువంటి ఆర్మీ. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడి నుంచి వీళ్ళందరినీ తొలగించేసి బలూచిస్తాన్ వైపుకు పంపిస్తోంది. అక్కడ బలూచిస్తాన్ అటువంటి ఆర్మీ, మెయిన్ ఆర్మ్ ఫోర్స్ ఉన్నటువంటి ఆర్మీ మొత్తాన్ని కూడా ఎల్ఓసి వైపు తీసుకొస్తోంది. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా చేసుకొని చాలా ఎఫెక్టివ్ అంటే వాళ్ళలో కూడా ఆర్మీలో కూడా అటాకింగ్ ఉన్నటువంటి ఆర్మీని పట్టుకొస్తోంది. పారామిలిటరీని తీసుకెళ్లి అక్కడికి అటు బలూచిస్తాన్ వైపుగా తరలిస్తుంది. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని అణచివేయడం కోసం ఈ స్ట్రెంత్ సరిపోతుంది, కానీ పాకిస్తాన్ భారత్ ఎదుర్కోవాలంటే స్ట్రెంత్ కావాలని చెప్పి అక్కడ తరలిస్తోంది. రెండు రోజుల క్రితం నుంచి కూడా అక్కడ యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఎయిర్ ఫైటర్ జెట్స్ తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తోంది పాకిస్తాన్. సో మనం ఏమైనా తక్కువ తిన్నాం, ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళు ఎన్ని చేసినా కూడా మన శాంతి వచనాలు వల్లిస్తూ మా పైన దాడి చేసినా, మమ్మల్ని కొట్టేసినా, మమ్మల్ని చంపేసినా భారత్ సైలెంట్ గా చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? సో భారత్ ఏం చేసిందనంటే యుద్ధ రఫేల్ విమానాలు అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు సర్కస్ స్పీచ్ చేస్తుంటే వాళ్ళకు సినిమా చూపించింది. సో కేవలం ఒక 4 యుద్ధ రఫేల్ విమానాలని ఆ ఎల్ఓసి వెంట అలా పెట్రోలింగ్ చేస్తున్నట్టు కనిపించగానే పాకిస్తాన్ మొత్తం బెంబేలెత్తిపోయింది. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ అందరికి అర్థమయ్యే విధంగా పాకిస్తాన్ మీడియాలో పెద్ద పెద్ద కథనాలు, 4 యుద్ధ రఫేల్ విమానాలు ఆల్రెడీ భారత్ అక్కడ సంసిద్ధం చేసి పెట్టింది, ఏ క్షణమైన దాడి చేయొచ్చు, పీఓకేని ఆక్యుపై చేయొచ్చు, పాకిస్తాన్ ని కూల్ చేయొచ్చు, పాకిస్తాన్ ని ఫెయిల్ చేయొచ్చు అనే రకంగా అక్కడి వార్తలు ప్రచురించాయి. ఇక నిన్న కూడా ఇంట్రెస్టింగ్ గా ఒక మీడియా సమావేశం జరిగింది. ఈ మీడియా సమావేశం రక్షణ శాఖ మంత్రి ఈ రకంగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఏ చీఫ్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఐఎస్ఐ అటు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యక్తిని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ అనే వ్యక్తిని ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించింది. అదనపు పోస్ట్ ని ఆయనకు కల్పించింది. సో దాంట్లో నిన్న ఇషాక్ దార్ అనేటువంటి వ్యక్తి పాక్ ఉప ప్రధాని మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అన్ని రకాల టెన్షన్స్ నెలకొన్నాయి ఇండియా వైపుగా, పెద్ద ఎత్తున మా పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్తూనే పహల్గామ్ టెర్రర్ అటాక్ మాకు సంబంధం లేదు, అయినా కూడా నిరాధారమైన ఆరోపణలతోనే మా పైన దాడి చేస్తున్నట్టున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడేది ఈ మాటలు. యుఎన్ దగ్గరికి వెళ్ళిపోయేమో మాకు ఎటువంటి సంబంధం లేదు, మా భిక్ష మాకు దయచేసి కాపాడండి భారత్ నుంచి, భారత్ మా పైన దాడి చేసే అవకాశం ఉందని చెప్తూ ఇక్కడ అణుబాంబులు వేస్తామనడం. ఇషాక్ దార్ ఆ రకంగా అణుబాంబులు ఉన్నాయని చెప్పాడు. గతంలో అబ్బాస్ అనేటువంటి ఒక మంత్రి కూడా 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి భారత్ వైపు నుంచి అని చెప్తున్నాడు. ఆ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ భారత్ సైలెంట్ గా ఊరుకోదు కదా. సో ఇప్పుడు గతంలో అనేక సార్లు ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిజంగా ఇక్కడ పాకిస్తాన్ హస్తం ఉందా లేదా అనే విషయాన్ని విచారణకు సైతం భారత్ అంగీకరించింది. ఇప్పుడు అంగీకరించబోదు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఆధారాన్ని చూపించినా కూడా ఇవన్నీ కథలు, సినిమా కథలు అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అవి కూడా ఇప్పుడు మళ్ళీ మనం భారత్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఇటువంటి విధంగా వాళ్ళు రిప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఒక విషయం భారత ప్రజలకి, భారత చూసేటువంటి వ్యూవర్స్ కి ధైర్యం నింపాల్సిన అంశం ఏంటంటే గతంలో మోదీ అనే వ్యక్తి చాలా చక్కగా ఎవరికీ తెలియకుండా రాత్రి వెళ్ళి ఒక సినిమాను చూపించి చేశాడు. పుల్వామా అటాక్ తర్వాత మన సైనికులు మరణించిన విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన, బాధని మనం భారత ప్రజలు కనబరుస్తున్నాం, వాళ్ళకి సంఘీభావంగా ఉన్నాం, భారతీకి మద్దతుగా ఉన్న నేపథ్యంలో ఎవరికూ తెలియదు అసలు ఈ మీటింగ్స్ లేవు, అసలు ఎటువంటి విధంగా టీసీఎస్ భేటీలు లేవు, ఏం చేయలేదు. డైరెక్ట్ గా ఆర్మీకి ఆదేశాలు ఇచ్చి ఆర్మీ వెళ్ళిపోయి బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్ చేసి